హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. వీటిని ఇంగ్లీష్లో చెప్పగలరా? తెలుగులో వాక్యాలని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవటం అనేటువంటి ఈ ప్రక్రియలో ఈ వీడియో 60వ వీడియో. అయితే ఇంగ్లీష్ గ్రామర్ అలాగే ఎస్ఏ రేటింగ్ టిప్స్ వాటికి సంబంధించి మొత్తం 120కి పైగా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఇవాళ ఇచ్చినటువంటి ఈ సెంటెన్సెస్ చాలా సింపుల్ సెంటెన్సెస్. చిన్నపిల్లలతో కాన్వర్స్ చేసేటప్పుడు మాట్లాడడానికి ఇందులో కొన్ని సెంటెన్స్ ఉపయోగపడతాయి. వీలుంటే థంబ్నెయిల్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకుని వాటిని మీరు సింపుల్గా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ బిగిన్ ద వీడియో. ల్యాప్టాప్ను ముట్టుకోవద్దు. డోంట్ టచ్ ది ల్యాప్టాప్. నా ల్యాప్టాప్ను ముట్టుకోవద్దు. డోంట్ టచ్ మై ల్యాప్టాప్. మీ పుస్తకాలను మీ బ్యాగ్లో సర్దుకోండి లేదా మీ పుస్తకాలను మీ బ్యాగ్లో ఉంచుకోండి. కీప్ యువర్ బుక్స్ ఇన్ యువర్ బ్యాగ్. మీ బూట్లను ర్యాక్లో ఉంచండి. కీప్ యువర్ షూస్ ఇన్ ద షూ ర్యాక్. ఏడ్చే సాహసం చేయొద్దు. డోంట్ డేర్ టు క్రై. డోంట్ డేర్ టు వీప్. అస్సలు కాదు, నాట్ ఎట్ ఆల్, వీలు పడదు, అస్సలు కాదు, కుదరదు అని చెప్పడానికి నాట్ ఎట్ ఆల్ అని మనం చెప్పవచ్చు. ఒక్క గుక్క కూడా లేదు. నాట్ ఈవెన్ ఎ సిప్. నాట్ ఈవెన్ ఎ సిప్ ఆఫ్ టీ ఈజ్ లెఫ్ట్ ఇన్ ద కప్. ఒక్క కాట్ కూడా లేదు. నాట్ ఈవెన్ ఏ బైట్. ఏదైనా కుక్క కట్ చేసింది అని అనుకున్నాం, చూసాం, ఏమి ఎక్కడ కర్లేదయ్యా, ఒక్క కాట్ కూడా లేదు, ఒక్క గాయం కూడా లేదని అర్థంలో వాడచ్చు. అలాగే ఏదైనా బిస్కెట్ కానీ కేక్ లాంటి ముక్క కానీ మనం తినడానికి ఏమీ అసలు ఒక్క ముక్క కూడా లేదనుకోండి, తినడానికి ఏమీ లేదని చెప్పిన నాట్ ఈవెన్ ఏ బైట్ అని కూడా మనం చెప్పచ్చు. తొందరపడకండి. డోంట్ బి హేస్టీ. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడద్దు. డోంట్ టాక్ రబ్బిష్ ఆర్ డోంట్ టాక్ నాన్ సెన్స్. నేను సరదాగా ఉన్నాను, నా అంతటా ఆస్వాదిస్తున్నాను. ఐఎమ్ హ్యావింగ్ ఫన్. ఐఎమ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్. నాకు విసుగు అనిపిస్తుంది, నాకు బోర్ కొడుతుంది, నాకు చిరాకు అనిపిస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ బోర్డ్. ఐఎమ్ గెట్టింగ్ బోర్డ్. నేను తింటున్నాను, ఐఎమ్ ఈటింగ్. అయితే మనం భోజనం చేయటం అలాంటప్పుడు ఈటింగ్ లంచ్ అనడం అంత సరిగ్గా ఉండదు. ఇంగ్లీష్లో ఐఎమ్ హ్యావింగ్ లంచ్ లేదా ఐఎమ్ టేకింగ్ లంచ్ అంటే బాగుంటుంది. ఐఎమ్ టేకింగ్ ఫుడ్ ఆర్ ఐఎమ్ టేకింగ్ లంచ్. ఐఎమ్ హ్యావింగ్ డిన్నర్. ఐఎమ్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. నేను ఆఫీస్కు వెళ్తున్నాను. ఐఎమ్ లీవింగ్ ఫర్ ఆఫీస్ ఆర్ ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్. లీవింగ్ ఫర్ అంటే విడిచిపెట్టమనేటువంటి అర్థం కాదండి. లీవింగ్ ఫర్ అంటే మన ఏదైనా అనుకున్న ప్లేస్కి వెళ్తాం అనమాట. ఐఎమ్ లీవింగ్ ఫర్ హోమ్ అంటే ఇంటికి వెళ్తున్నాను. ఐఎమ్ లీవింగ్ ఫర్ స్కూల్ అంటే స్కూల్కి వెళ్తున్నాను. నేను పదవిలో లేను. ఐఎమ్ నాట్ ఇన్ ఆఫీస్. ఐఎమ్ నాట్ అట్ వర్క్ ఆర్ ఐఎమ్ నాట్ ఇన్ చైర్. సంకోచించకండి, మొహమాట పడకండి. డోంట్ హెసిటేట్. నాకు నిజం చెప్పండి. టెల్ మీ ద ట్రూత్. గ్లాసును తలకిందులుగా తిప్పండి. టర్న్ ద గ్లాస్ అప్సైడ్ డౌన్. అప్సైడ్ డౌన్ అంటే తలకిందులుగా ఉంచడం. ఎత్తు పొలాలుగా ఉందనుకోండి, దాన్ని టాప్సీ టర్వీ అంటే. ట్యాప్ ఆన్ చేయండి. టర్న్ ఆన్ ద ట్యాప్. కంప్యూటర్ను ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ ద కంప్యూటర్ ఆర్ టర్న్ ఆఫ్ ద కంప్యూటర్. మనసులో పెట్టుకోవద్దు. డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. అతను దారిలో ఉన్నాడు. హీఈస్ ఆన్ ద వే. అతను ప్రశంసాపాత్రుడు. హీఈస్ ప్రైజ్ వర్తి. 1-2 రోజుల్లో వస్తాడు. హీ విల్ కమ్ ఇన్ ఎ డే ఆర్ సో. హీ విల్ కమ్ ఇన్ ఎ డే ఆర్ 2. ఇలా కూడా మనం చెప్పచ్చు. మరో గంటలో కలుస్తాం. ఐ విల్ మీట్ ఇన్ అన్ అవర్ ఆర్ సో. చేపట్టిన లక్ష్యం నెరవేరింది. మిషన్ అకంప్లిష్డ్. టార్గెట్ అచీవ్డ్. గోల్ రీచ్డ్. అస్సలు కంగారు పడకండి. డోంట్ వర్రీ ఎట్ ఆల్. మీ మనసులో ఏదో ఉంది. దెర్ ఈస్ సంథింగ్ ఇన్ యువర్ హార్ట్. సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ హార్ట్. ఇవాళ వణికించే చలిగా ఉంది. ఇట్స్ షూరింగ్ కోల్డ్ టుడే. బిగ్గరగా మాట్లాడకండి. డోంట్ స్పీక్ అలౌడ్. బిగ్గరగా మాట్లాడండి. స్పీక్ అలౌడ్. నా కోసం ఆగండి. వెయిట్ ఫర్ మీ. దాని గురించి ఆలోచించండి. థింక్ అబౌట్ ఇట్. మీరు ఎవరిని ప్రేమిస్తారు? హూమ్ డూ యూ లవ్? ఎంత అహంకారం నువ్వు. హౌ అరగంట్ యు ఆర్.
రేపు నాకు కాల్ చేయండి, కాల్ మీ టుమారో. అర్థమైందా? గాట్ ఇట్? అర్థం చేసుకున్నవా, అవగతం చేసుకున్నవా, అండర్స్టూడ్? కంప్లీట్గా మనం అడగాలనుకుంటే హ్యావ్ యూ అండర్స్టూడ్ అని అడుగుతాం. కొలీక్వియల్ లాంగ్వేజ్ స్పోకెన్ ఇంగ్లీష్లో మనం మాట్లాడేటప్పుడు ఇలా క్వశ్చన్స్ని అండర్స్టూడ్ అని అడగవచ్చు. నాకు అది అర్థమైంది, ఐ గాట్ ఇట్, ఐ అండర్స్టూడ్. నేను అలా అనుకోవటం లేదు, ఐ డోంట్ థింక్ సో. ఈరోజు తేదీ ఏమిటి? వాట్ ఈస్ ద డేట్ టుడే? ఇది ఎవరిది? హూజ్ ఈజ్ దిస్? చాలా బాగుంది, టూ గుడ్, వెరీ నైస్, ఎక్సలెంట్, మార్వెలస్, సూపర్. ఏమీ బాగాలేదు, టూ బ్యాడ్, వెరీ బ్యాడ్. మరీ బాగుండడం మంచిది కాదు. ఇట్స్ నాట్ గుడ్ టు బి టూ గుడ్, ఇట్స్ నాట్ గుడ్ టు బి టూ గుడ్. ఈ విధంగా మనం సరళమైనటువంటి తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో మార్చడం లేదా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం నేర్చుకున్నాం. ఈ విధంగా చిన్న చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో మారుస్తూ నెమ్మదిగా మన ఇంగ్లీష్ని నేర్చుకుంటూ మనం గమ్యం చేరవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్.